నిన్న రాత్రి దొంగలు బ్యాంకును దోచుకునేందుకు ఎంతో ప్రయత్నం చేశారు. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ దృశ్యాలు ఒక షాపులోని ఇదిగో టీ కొట్టు బాబాయ్, కాస్త ఛానల్ మారుస్తావా? ఆ న్యూస్ చూడలేక చూస్తున్నాం. దొంగిలించబడ్డ సొమ్ముని చాలా ధైర్య సాహసాలతో పట్టుకున్నారు. ఏమిటి బాబాయ్ ఇది? న్యూస్ మార్చమన్న పాపానికి ఇంత గందరగోళం సృష్టిస్తావా? ఊళ్ళో ఉన్న ట్రాఫిక్ శబ్దాలన్నీ నా చెవుల్లోనే మారుమవుతున్నట్టున్నాయి. నీకు దండం పెడతా, దాన్ని ఆపు. ఏంటి దాన్ని ఆపమని చెప్తున్నావు? అది సునాయాసంగా లక్షలు సంపాదించడానికి సులువైన మార్గం. లక్షలు సంపాదించడానికి సులువైన మార్గమా? ఎట్టెట్టా? ఒక్క రాక్ బ్యాండ్ ఓపెన్ చేయి చాలు. ఆ తర్వాత షోలు మీద షోలు చేసి లక్షలు సంపాదించవచ్చు. మోటు, ఆ రాక్ బ్యాండ్ ప్రదర్శన బాగుండకపోతే మనల్ని ప్రజలు గొడ్లతోనూ చెప్పులతోనూ మన ప్రదర్శన బాగుండదు అనే ప్రసక్తే ఉండదు పతులు. ఏది ఏమైనా సరే లక్షలు సంపాదించడం అంటే నాకు చాలా ఇష్టం. గసిటే రామ్, మనం కూడా వెంటనే రాక్ బ్యాండ్ ఓపెన్ చేద్దాం ఏంటి? అరే, రాక్ బ్యాండ్ ఓపెన్ చేయటంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను వెళ్లి డాక్టర్ జట్కాని తీసుకొస్తాను. రండి, వెంటనే ఏర్పాట్లు ప్రారంభిద్దాం. ఇది ఏ షార్ప్, ఇది సి మేజర్. ఓకే, నేను 1 2 3 అంటాను, అప్పుడు అందరూ కలిసి స్టార్ట్ చేయండి. ఒక నిమిషం. లగాయత్తో పత్తులోకి మన టాలెంట్ మీద నమ్మకం లేనట్టుంది. మన టాలెంట్ కన్నా మన పక్కింటి ఆయన టాలెంట్ మీదే నాకు నమ్మకం ఎక్కువ. 1 2 3 స్టార్ట్. ఓ నో బాబాయ్, ఇప్పుడే వాళ్ళ పని పడతాను. అదిగో పక్కింటి బాక్సర్ వచ్చేసాడు. మీలో ఎవరికైనా హెల్మెట్ కావాలా? ఓయ్ ఓయ్, ఏం చేస్తున్నారు? నా తల పగిలిపోయేలా ఉంది. కిటికీ అద్దాలు కూడా పగిలిపోయాయి. ఇన్ని పగలగొట్టిన మిమ్మల్ని నేను పగలగొడతాను. తీసుకోండి. మళ్ళీ వినిపిస్తారా మీ కచేరీ? లేదు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. కానీ ఆ ప్రశాంతత ఎంతోసేపు ఉండదు. అరే పత్రు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరా, ఎందుకలా నెగటివ్ గా ఆలోచిస్తావు? ఇక్కడ మన ప్రాక్టీస్ కి ఎటువంటి ఆటంకాలు ఉండవు. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇంకొక నిమిషం. అరే నాయనో, ఈ పత్తులు ఇంకెప్పటికీ మారడు. ఓకే, లెట్స్ స్టార్ట్. 1 2 and 3. పతులు, నీ దగ్గర ఇంకో హెల్మెట్ ఏమైనా ఉందా? నాకు కూడా ఒక హెల్మెట్ ఉంటే ఇవ్వండి. లగాయతో నాకు కూడా ఒక హెల్మెట్ ఇవ్వండి. కాపాడండి. కొద్ది క్షణాల్లో మోటు పతులు రాక్ బ్యాండ్ ప్రదర్శన ప్రారంభమవుతోంది. లైవ్ లో చూడాలనుకుంటున్నారా? అయితే మా న్యూస్ ఛానల్ నే చూడండి. అయ్యమ్మో, ఎంతమంది జనం వచ్చారు! మోటు పత్రులు స్టార్స్ అయిపోయారు.
మోటు పతులు రాక్ బ్యాండ్ ద్వారా మోటు పతులు ఇవ్వబోతున్న మొట్టమొదటి సంగీత ప్రదర్శనను ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా కళ్ళారా చూడబోతున్నారు. ఈ లైవ్ ప్రోగ్రామ్ ని మీరు కేవలం మా న్యూస్ ఛానల్ లో మాత్రమే చూడగలరు. కెమెరామెన్ రాజేష్ తో పాటు కుల్దీప్ పుర్పురి న్యూస్ ఛానల్. వాళ్ళందరూ ఇంకా వాయించండి అంటున్నారు. మన సంగీతానికి జుట్లు పీక్కుంటూ ఎలా పరవశించిపోతున్నారో చూడండి. నేను ఇప్పుడు ఫేమస్ రాక్ స్టార్ లాగా వాళ్ళందరి మధ్యకి వెళ్లి ఓ పెద్ద బిల్డప్ ఇస్తాను. ఓకే? నాట్ ఓకే. మోటు ఇక్కడే ఉండు. చింగన్ సార్ వెంటనే ప్రోగ్రామ్ ఆపించండి. పుర్పురి నగర్ లో అద్దాలన్నీ పగిలిపోయాయి. అయ్యమ్మా, వాళ్ళని ఆపడం నా వల్ల కాదు. వాళ్ళు ఈ ప్రోగ్రాం పర్మిషన్ తీసుకుని చేస్తున్నారు. ఇదిగో జాందడాను, నువ్వు గనక ఈ ప్రోగ్రామ్ ఆపించావంటే నీకు 10 రోజుల పాటు సమోసాలు ఫ్రీగా ఇస్తాను. ఏంటి? ఇప్పుడు నాకు వినిపించేలా చెప్పండి. ఇప్పుడు వినిపించేటట్టు చెప్తాను, విను. ఆ ప్రోగ్రామ్ ని ఎలాగైనా ఆపించావంటే నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. 1000, 2000, 4000, 5000, 10,000 అయినా సరే ఇస్తావు. ఇక బాజాలు మగవు, నాట్యాలు సాగవు. అందుకు మీరు చెల్లించుకోవాల్సిన రొక్కం 10,000 రూపాయలు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథా నెంబర్ 2 ఇచ్చే ఆపండి. చెంగంగారు, ఆ జాందా డాంగాడు మా ఇన్స్ట్రుమెంట్లన్నీ దొంగిలించుకు వెళ్తున్నాడు. త్వరగా ఏదో ఒకటి చేయండి. అయ్యమ్మా, మొట్టమొదటిసారి జాన్ ఒక మంచి పని చేశాడు. నేనే కాదు, ఈ పుర్పురి నగరమే వాళ్ళని సపోర్ట్ చేస్తోంది. డాక్టర్ జట్కా, ఇప్పుడు మాకు మీరే దిక్కు. ఏదో ఒకటి చెయ్యండి. అరే ఒక్క నిమిషం మిత్రమా. ఇదిగో మోటు పత్రు, మీరిద్దరూ వచ్చి దీని మీద నిలబడి ఇదిగో ఈ రాడ్ ని ఇలా పట్టుకోండి. పెద్దన్నయ్య, ఏం చేస్తున్నావు? ఇలా తాళతో కట్టాల్సింది మమ్మల్ని కాదు, దొంగల్ని. పెద్దన్నయ్య, దీన్ని ఆపు. మమ్మల్ని ఏమైనా భారతదేశ యాత్రకు పంపించావా? ఆ జానిగాడు ఎస్కేప్. అరే మోటు, నా సహోదర, నా ప్రాణమిత్రమా, ఊరికే అలా కోప్పడకు. కొత్త మిషన్ కదా, కొన్ని ఏర్పాట్లు మర్చిపోయాను. వెళ్ళి దాని మీద నిలబడండి. ఈసారి తప్పకుండా జాన్ దొరుకుతాడు. వెళ్ళండి. ఈసారి ఇలా గింగిరాలు తిరిగేటట్టుగా పంపించొద్దు. ఈసారి మీరు గాల్లో వెళ్తారు. నువ్వేమీ భయపడక్కర్లేదు మిత్రమా. వెళుతున్న వ్యాన్ మీదకి ఎక్కింది ఎవరు? మోటు పత్రులు బాస్, వాళ్ళు ఓటమి ఒప్పుకునేలా లేరు. నేను కూడా ఓటమిని ఒప్పుకోను. ఇప్పుడు నేను వాళ్ళని పైనుంచి పైకే పంపిస్తాను. ఇద్దరు కష్టపడి వచ్చారు గాని ఇక నా చేతిలోంచి తప్పించుకోలేరు. రివాల్వర్ చేతిలో ఉంది. ఇందులో మందు ఏమైందిరా? బాస్, 4-5 రోజులు మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం మందులు వేయమన్నారు. అందుకే చపాతీ పిండిలో కలిపి పెట్టాను. ఏమన్నా? ఈ తుపాకీలో ఉండే బుల్లెట్లను బయటికి తీసి అందులో ఉన్న నల్ల మందును చపాతీలో కలిపి నా చేత తినిపించావా? అవును బాస్, మన దగ్గరున్న మందు ఇదొక్కటే కదా.
ఏంటి ఏమైంది? నా కాళ్ళ కింద ఉన్న భూమి ఏమైంది? నన్ను కిందకి దించండి. పతులు దీన్ని ఇప్పుడు కిందకి ఎలా దించాలి? డాక్టర్ జట్కా, ఇప్పుడు మేము కిందకు ఎలా దిగాలో చెబుతారా? నువ్వేమీ దిగులు పడుకో మిత్రమా, నా సహోదరా. బ్యాటరీ డౌన్ అయిన వెంటనే ఫ్యాన్ తిరగటం ఆగిపోతుంది. అప్పుడు మీరు కిందకు వచ్చేయచ్చు. ఆహా, ఈ గజ దొంగ ఇంటికే వచ్చారా? మీరందరూ బ్యాండ్లు వాయించే వాళ్లే కదా? అదే తెల్లోళ్ళ పాటలు పాడతారు కదా. నాకు తెల్లోళ్ళ పాటలు చాలా బాగా నచ్చుతాయి. వెంటనే పాడండి పాడండి పాడండి. ఆ రాక్ బ్యాండ్ వాయించేది వీళ్ళే అన్నయ్య, నేను మాత్రం కాదు. నేను జాన్ ద డాన్ని. నేను పాటలు పాడను. సర్లే, నువ్వు పాట పాడక్కర్లేదు, కానీ డాన్స్ చేసి తీరాల్సిందే. నేనెందుకు డాన్స్ చేయాలి? నేను చేయనంటే చేయను అంతే. ఇది మనిషి బరువును చూపించే మిషన్ పత్లు. అయినా నువ్వేం బరువు ఉన్నావని చూడు. ఆ ముళ్ళు వెంట్రుక వాసు కూడా కదలలేదు. కాస్త ఆరోగ్యకరమైన తిండి తిను. అరే పత్రు, అరే ఏంటది? ఆగు. దయచేసి ఒక్కొక్కరుగా వచ్చి నిలబడండి. అంతగా పళ్ళు గిలించక్కర్లేదు. మీరందరూ నవ్వులాపి నోళ్ళు వెళ్ళబెట్టేలాగా నే బరువు తగ్గుతానో లేదో చూడండి. అంతేకాదు, నేను కూడా వెయిట్ పెరిగి మరీ చూపిస్తాను. ఎప్పుడు? ఈ జన్మలోనా లేక వచ్చే జన్మలోనా? నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు మోటు. నువ్వేమో బరువు తగ్గడానికి జాగింగ్ చేస్తున్నావు, నేనేమో బరువు పెరగాలని జాగింగ్ చేస్తున్నాను. ఒకే రకమైన ఎక్సర్సైజ్ తో రెండు రకాల లాభాలు ఎలా ఉంటాయో నాకేమీ అర్థం కావడం లేదు. అవన్నీ ఆలోచించేంత టైం లేదు. మాట్లాడకుండా పరిగెత్తు. అరే హుర్ర్ హుస్, మమ్మల్ని చూస్తే మీకు ఎగతాళిగా ఉందా? పొతులు ఎస్కే పరిగెత్తు. అసలు ఈ డాగీస్ మనల్ని ఎందుకు వెంబడిస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. అయ్యయ్యా, అరటిపండు తింటే బరువు పెరుగుతారట. ఇలాగైతే బరువు పెరిగేది నువ్వు కాదు, ఆ కోతి మూక. నువ్వు దూకితే పూల్లో ఉన్న నీళ్ళన్నీ బయటపడ్డాయి, కానీ నువ్వు బరువు తగ్గవు. చాలు బాబు చాలు, ఇక నాకొద్దు, నేను తినలేను. నా పొట్ట ఫుల్ అయిపోయింది. ఇలాగైతే నువ్వు బరువు పెరగడం చాలా కష్టం పతులు. ఒక్క సమోసా తినమన్నాను, అది కూడా పూర్తిగా తినలేకపోయావు. అరే, సమోసాలు ఎలా తినాలో మోటును చూసి నేర్చుకో. ఇదిగో ఇప్పుడు చూడ. ఈ రకంగా మేసేస్తే బరువు అసలు తగ్గనే తగ్గవు. కానీ వాటి గురించి ఎందుకు ఆరాట పడతారు? ఉన్న జీవితాన్ని సంతోషంగా గడపండి చాలు. ఏటి మోటో, ఇప్పటికి ఎన్ని మిల్లీగ్రాములు వెయిట్ తగ్గేవేటి? పతలు, నువ్వు ఎన్ని మిల్లీగ్రాములు పెరిగావేంటి? డాక్టర్ జట్కా ఎక్కడున్నారు? లగేతో మోటో, నువ్వు ఒళ్ళు బరువు తగ్గించుకుంటానని చెప్పావు కదా, ఏమైంది? నీ సంగతి పత్లో నువ్వు బరువు పెరుగుతానని చెప్పావు కదా, నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? ఎక్కసకాల నా మూడు అసలే బాగోలేదు. పెద్దన్నయ్య, నేను అసలు బరువే తగ్గటం లేదు. ఏదో ఒకటి చెయ్యి.
ఏదో ఒకటి చెయ్యి డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యి. రకరకాల ప్రయత్నాలు చేశాను గాని నేను బరువు పెరగట్లేదు. అప్పటికి నేను ఒక సమోసా తిన్నాను, అయినా ఏ మార్పు కనిపించలేదు. పెద్దన్నయ్య, నా బాధ వర్ణనాతీతం. 1 గ్రామ్ బరువు కూడా తగ్గలేదు. బయటికి వెళ్తే గ్రామ సింహాలు వెంటబడుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ లో దూకితే నీళ్ళు ఎగిరి బయట పడుతున్నాయి. మోటు, నా ప్రాణమిత్రుడా, ఇదిగో ఓ ట్రెడ్మిల్ తయారు చేశాను. దీని ప్రత్యేకంగా నీకోసమే తయారు చేశాను. ఒక్కసారి ఇలా వచ్చి దీని మీద నిలబడు. పెద్దన్నయ్య, దయచేసి దీన్ని ఆపు. ఇది ఆగటం లేదు. దయచేసి ఆపండి. కాపాడండి. మోటు మోటు సింగం గారు, కాపాడండి. దీన్ని ఆపండి. అయ్యమ్మా, మోటు కాపాడమని అడిగాడు అంటే దాని అర్థం ముందు నన్ను నేను కాపాడుకోవాలి, తర్వాత మోటుని కాపాడదాం. ముందు పారిపోదాం. కాపాడండి. కాపాడండి. ఆగు మోటు, ఆగు ఆగు. నాకు మాత్రం ఆగాలని లేదంటావా? ఆగాలని నాకున్నా, ఇది ఆగటం లేదు. అన్నయ్య, కాపాడు. దీన్ని ఆపండి. అయ్యమ్మా, నా నడుము విరిగిపోయింది. మరే మా నడు మాత్రం చక్కగా ఉంది. మోటు, నా ప్రాణమిత్రుడా, అంత వేగంగా పరిగెత్తాల్సిన అవసరమే వచ్చింది? అసలే పిచ్చ కోపంలో ఉన్నాను, జాగ్రత్త. నువ్వంత కోప్పడుకున్న ప్రాణమిత్రమా? ఇవిగో ఈ క్యాప్సూల్స్ చూడు, ఇవి వేసుకుంటే నువ్వు బరువు తగ్గిపోతావు. ఇవిగో పత్రు, నువ్వు ఈ క్యాప్సూల్ తీసుకో. దీన్ని వేసుకుంటే నువ్వు బరువు పెరుగుతావు. సూపర్, సూపర్. పెద్దన్నయ్య, నువ్వు ఒక అద్భుతాన్ని సృష్టించావు. అరే అరే, ఏమిటిది? ఏం మందిచ్చావు నాకు? ఇంకా బక్కపలచగా తయారైపోతున్నాను. అరే, కాస్త బరువు తగ్గించరా మగడా అంటే నన్ను చీపురు పొలలా మార్చేస్తావా? ఎంత పని చేసావు డాక్టర్ జట్కా. నేను కాస్త బరువు పెంచవయ్యా అని అడిగాను. ఆ క్యాప్సుల్ వేసుకున్న తర్వాత బరువు పెరుగుతూనే ఉన్నాను. మమ్మల్ని మామూలు స్థితికి తీసుకురా, లేదంటే నీ అంతు తేలుస్తాం. ప్రస్తుతానికి నేనేమీ చేయలేను మిత్రమా. నాకు కాస్త టైం ఇస్తే కొత్త క్యాప్సూల్స్ తయారు చేస్తాను. మంచికి వెళ్తే చెడెదరవడం అంటే ఇదే. అసలు ఇప్పుడు మంచికి రోజులే లేవనుకుంటా. చెప్పండి సార్, ఏం కావాలి? ఏమిటి బాబాయ్, నువ్వు మమ్మల్ని గుర్తుపట్టలేదా? మొహాలు మాత్రం ఎక్కడో చూసినట్టుగానే ఉన్నాయి, కానీ ఎక్కడ చూసానా గుర్తు రావడం లేదు. తను మోటు, నేను పతులుని. ఏంటి అతను ఓటునా? నువ్వు పొతులునా? అరే, ఏంటి మాయా? డాక్టర్ జట్కా ఇచ్చిన మందు వేసుకుని మా పరిస్థితి ఇలా తయారైంది. ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం. మీరు చేసిన పాపాలకి తగిన శిక్ష విధిస్తాను. చాకలివాడు బట్టలు ఉతికినట్టు ఉతికేస్తాను, చిరిగిన బట్టలు ఆరేసినట్టు మిమ్మల్ని ఆరేస్తాను. మిమ్మల్ని తుక్కు తుక్కుగా దంచేస్తాను, కానీ ఒక్క దెబ్బ కూడా బయటికి కనబడదు. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితలను పక్కన పెట్టి మోటుని చిత్త కొట్టండి. కొట్టకండి, కొట్టకండి, ఆగండి, కాపాడండి. ఇదిగో మోటు, సమోసా తిని రంగంలోకి దిగు. దీని వాసన చూస్తుంటేనే కడుపులో తిప్పేస్తుంది. దీన్ని ఎలా తినమంటావు? ఇంకా అలా చూస్తున్నారేంటి? చిత్త కొట్టండి. పాత లెక్కలన్నీ వాళ్ళతో తేలిపోవాలి. చుక్కలు కనబడేలా కొట్టండి. దద్దమ్మ, వెళ్ళి ఆ బండ పతులను కూడా పట్టుకోండి. కడుపు ఖాళీగా ఉంటే కూడా ఏమాత్రం పనిచేయదు. ఏదో ఒకటి చెయ్యి. సజ్జి, చింగం గారు వచ్చారు, చింగం గారు వచ్చారు. కొట్టండి, కొట్టండి, మమ్మల్ని బాగా కొట్టండి ప్లీజ్. మమ్మల్ని కొట్టడానికి చింగం గారు మీకు పర్మిషన్ ఇచ్చారు కదా, కొట్టండి. ఆయన పర్మిషన్ ఇస్తే మేము కొట్టేస్తాం. పోతులు, పద డాక్టర్ జట్కా దగ్గరికి వెళదాం. అరే మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, ఇదిగో ఇది చూడు. ఈ మందు వేసుకున్నారంటే మీ శరీరాలు ఎప్పట్లాగే మామూలు స్థితికి వచ్చేస్తాయి. మోటు పొత్తులు ఇలాగే బాగున్నారు.
ఇలా ఉంటే వెళ్ళని నేను ఎప్పుడైనా కొట్టచ్చు. నేను డాన్ కావాలన్న నా కలకిక వీళ్ళు అడ్డు రానే రారు. నేను వీళ్ళకి మందు ఇచ్చే ప్రసక్తే లేదు. బాయ్ బాయ్. త్వరగా వెళ్ళి వాడిని పట్టుకో, నేను ఎక్కువ దూరం పరిగెత్తలేను. నువ్వు పరిగెత్తలేనంటున్నావు, కనీసం నేను 2 అడుగులు కూడా వేయలేను. పత్తులు నువ్వు రోడ్డు మీద పడకో, అప్పుడు మోటో నీ మీద రోల్ చేసుకుంటూ వెళ్ళి చేస్తాడు. అరే నువ్వు గుండులా గుండ్రంగా ఉన్నావు కదా, ఈజీగా చేయొచ్చు. మీరు వెళ్ళి మోటు పొదలు ఎక్కడ ఉన్నారో చూడండి. అరే ఏంటి, ఏమైంది? మమ్మీ నన్ను కాపాడండి. బాస్ ఎక్కడున్నారు బాస్? బాస్ ఒరే ఒళ్ళున్నా ఎముకలు లేనోడా, కాళ్ళున్నా నిల్చోలేనోడా, మీరిద్దరూ నా మీదే నించున్నారా? సారీ బాస్, సారీ. పరిగెత్తండి. బట్ట కొట్టాలనుకుంటే పరిగెట్టండి. మర్యాదగా నా మందు నాకు ఇచ్చే. ఇవ్వనంటే ఇవ్వను. దమ్ముంటే నువ్వే తీసుకో. కాపాడండి. మళ్ళీ నడుము విరిగింది. అయ్యమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ద నేమ్ ఇస్ చింగం. నడుము విరిగింది చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. జాన్ మర్యాదగా మా మందు మాకు ఇవ్వు. మా చేతుల్లోంచి తప్పించుకోలేవు. మేం పారిపోలేము, కానీ నీకు ఈ మందు దక్కనేమో. ఎంత పని చేసావు జాను, మొత్తం బాటిల్ ఖాళీ చేసేసావే. ఏం జరుగుతుంది? ఎవరైనా పట్టుకోండి, కాపాడండి. జాన్ ఎగిరిపోయాడు గాని తయారు చేసిన మందు మాకు ఇవ్వు. మళ్ళీ మమ్మల్ని మామూలుగా మార్చు. అరే నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, తయారు చేసిన మొత్తం మందంతా ఆ బాటిలోనే పోసి తీసుకొచ్చాను. ఇక ఇప్పుడు నేనేమీ చేయలేదు. ఏమన్నా?